బీఆర్ఎస్ హయాంలో విశ్వనగరంగా అబ్బురపరిచినటువంటి హైదరాబాద్ నేడు అధోగతి పాలైంది. చినుకు పడితే చివురు టాకుల్లా వణికిపోతోంది. ఒక్క గంట వర్షం పడితే నగర ప్రజలు 4-5 గంటల ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. తాజాగా కురిసిన కుండపోత వర్షంతో రేవంత్ సర్కార్ అసమర్థత బయటపడింది. భారీగా వర్షం వస్తుందని ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రభుత్వ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి. అసలు ముందస్తు సన్నద్ధత ఎక్కడా కనిపించట్లేదు. ఫలితంగా నిన్న సాయంత్రం 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు నరకం అనుభవించారు. రహదారులు చెరువులయ్యాయి, మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి, అమీర్పేటలో కార్లు నీట తేలాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అర్ధరాత్రి దాటినా పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో కీలకంగా వ్యవహరించే జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ, జలమండలి పలు విభాగాల మధ్య సమన్వయం లోపించింది. ఇదేం పరిపాలన, ఇదేమి యంత్రాంగమని నగర ప్రజలు ఆగ్రహిస్తున్నారు. వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు ఏం చేయాలి? కంటికి నిద్ర లేకుండా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విపత్తు సమయంలో రౌండ్ ది క్లాక్ పనిచేసేవారు. అర్ధరాత్రి సైతం ప్రభుత్వ యంత్రాంగాలతో రివ్యూలు చేస్తూ ప్రజలకు భరోసాగా నిలిచారు. కానీ ఇప్పటి సీఎం, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నగర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తాను మాత్రం విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. ఒకవైపు హైదరాబాద్ ప్రజలు భారీ వర్షానికి ట్రాఫిక్ నరకంలో ఇరుక్కుపోతే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బర్త్డే పార్టీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిన్న ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలకు ట్రాఫిక్ నరకాన్ని చూపించింది. నగరంలోని పలు చోట్ల ప్రజలు నరకయాతన అనుభవించారు. 5-6 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. గంటపాటు వర్షం కురిస్తే నగరంలోని పలు చోట్ల వరద నీరు ఇళ్లలో చేరి నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిరుపేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎక్కించిన హైడ్రా అధికారులు వరద సహాయక చర్యలు ఎక్కడా కనిపించలేదు.